హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తికి ఆరేస్తున్న టీడీపీ సోషల్ మీడియా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అల్లా ఇరుక్కుపోవటం ఆయనకు అలవాటైపోయింది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారంటే ఒక కనీసం అంటే మావిగనికి ముందు వరకు కాస్తో కోస్త ఏదో ఒక రకంగా హైప్ వస్తుంది. దాన్ని పట్టుకుని మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టే వరకు అంటే వీకెండ్ పాలిటిక్స్ లేదా మంత్ ఎండింగ్ పాలిటిక్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అలంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఆ టైం అంతా కూడా ఈ గ్యాప్లో ఆ వీడియోస్ని ఎలివేషన్ చేసుకుంటా కూర్చుంటారు. బట్ మావిగన్ తర్వాత మావిగనికి ముందు అనేటువంటిది జగన్మోహన్ గారి కెరియర్ని డిసైడ్ చేసేటువంటి పరిస్థితి అయిపోయింది. అప్పటి వరకు ఏదో ఒక రకంగా ఎన్ని పేపర్లు చదువుకున్నా, ఎన్ని స్క్రిప్ట్లు పెట్టుకున్నా ఏదోలా అనుకున్నారు. కానీ మావిగన్ తర్వాత మాత్రం ఇంకా అసలు ఏది వెళ్ళినా కూడా వర్కౌట్ అవ్వట్లా. ఆయన ఏది మాట్లాడినా మొత్తం వైఎస్ఆర్సీపీని మొత్తం సమాంతం 10 అడుగులు గోతు 10 అడుగులు గోయి తవ్వి దాంట్లో పనబెట్టి పొడుకోబెడుతున్నటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనవసరంగా పాత విషయాలు తీసుకొచ్చి మాట్లాడతారు, సందర్భానుసారం అసలు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, లేదంటే స్క్రిప్ట్ ఇచ్చి దాన్ని కావాలనే లేపు తీసుకొచ్చి తన్నించుకోవడం అనేది ఇప్పుడు అలవాటైపోయిందా అనేది ఎవరికి అర్థం కావట్లా. ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో నాయకులు అయితే ఇంకా ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఏముందలే, ఇంకో 10 అడుగులు గోతు తవ్వారు, ఇప్పటికి ఇంకొక 20 అడుగులు గోతులు తవ్వుతారు, అంతకు మించి ఏముండదు, మొత్తానికి ఏదైనా సరే పాతాళానికి వెళ్ళటం అయితే ఖాయం, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. అలాంటి పరిస్థితి అయిపోయింది. పైగా ఈయన మొన్న మా తాత, మా ముత్తాత, మా నాన్న వాళ్ళ చరిత్ర అని చెప్పి తీసుకొస్తే టీడీపీ సోషల్ మీడియా అయితే పుట్టు పూర్వత్రాలు అంటారు కదా, ఆవలిస్తే పేగులు లెక్క పెడతామంటే ఏదో అనుకున్నాం కానీ ఇలా ఉంటుందా అని చెప్పి టీడీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీకి ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఒక రేంజ్లో ఆడుకుంటుంది. పాతయి ఎప్పుడెప్పుడు వాళ్ళ తాతగారు చేసినటువంటి దరిద్రాలని, రౌడీయిజాలని, హత్యల్ని, వీటిని తీసుకొచ్చి వాళ్ళ మాట్లాడిని వీళ్ళ మాట్లాడిని ఈయన ఈ దేని గురించి అయితే వాళ్ళ తాత గాంధీ మహాత్ముడను, వాళ్ళ తాత దేశానికి స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో పోరాడాడను, ఇంకోటను ఈయన ఇచ్చిన ఎలివేషన్స్కి వాళ్ళు ఇచ్చేటువంటి కౌంటర్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జీవితంలో వాళ్ళ తాత పేరు ఎత్తడేమో అనుకునేటువంటి పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితికి టీడీపీ తీసుకొచ్చిందని చెప్పాలి. ఇంకా అసలు ఏం చేయాలో అర్థం అవట్లే, దీన్ని ఏ రకంగా ఆపాలో అర్థం అవట్లే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇంకొకటి ఏదో ఒకటి మళ్ళీ మాట్లాడి దాని నుంచి వైరల్ అయ్యి అది పక్కకు పడాలి తప్ప దీని నుంచి మళ్ళీ తప్పించుకునేటువంటి పరిస్థితి కనిపించట్లే. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడేపల్లి ప్యాలెస్లో ఈ స్క్రిప్ట్ అంతా రాసుకోవడం, ఎవరు రాసుకుంటున్నారా నాయన, ఆ స్క్రిప్ట్ ఏంటి, ఆ రాసిచ్చేవాడు ఎవరో ఏంటి అని చెప్పి తలలు పట్టుకుంటున్నారట వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పాపం వాళ్ళ బ్యాచ్, వాళ్ళ నాయకులు అందరూ కూడా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏం రాసుకొస్తాడు, ఎలాంటి పేపర్లు చదువుతాడు, ఏం చేస్తాడో తెలియదు. కానీ వీళ్ళకైతే భయం పట్టుకుంది. దీన్ని ఎలా కవర్ చేయాలో, దీన్ని ఎలా మనం ఎలివేషన్ ఇచ్చి మళ్ళీ లేపుకుంటూ కూర్చోవాలో వాళ్ళకైతే తలకు మించిన భారం అయిపోయింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నారా, లేదంటే ఇంకొకటి దాని మీద తీసుకొచ్చి దాన్ని కప్పిపుచ్చుకుని ఇంకొక దాన్ని హైలైట్ చేసుకోవాలని మళ్ళీ దాంట్లోనే ఇరుక్కుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారో తెలియక పాపం ఆయన కూడా ఒక చట్టంలో ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. పాత తప్పుని మనం కప్పిపుచ్చి కొత్త తప్పుని మళ్ళీ చేసి చూపించి ఆ తప్పుని మళ్ళీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక తప్పు మాట్లాడి ఇలాగే ఆయన ప్రెస్ మీట్లన్నీ ఆయన జీవితం అంతా కూడా ఇంకా అలాగే ఇంకొక 3 ఏళ్ల పాటు గెంటేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎక్కడ కాస్తైనా హై ఇస్తాడేమో అనుకుంటే ఎక్కడా కనిపించట్లేదు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాని గురించి ఏదన్నా రెక్టిఫై చేసుకోవడానికి ఏదన్నా మంచి ముందడుగు వస్తే బాగుంటుందేమో, ఏదన్నా ఒక మంచి ఆపర్చునిటీ వస్తే బాగుంటుందేమో, వెళ్ళి అక్కడ వాలిపోయి అక్కడ అలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించేటువంటి ప్రయత్నం చేద్దామంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటిది దొరకట్లే. అందుకనే అలా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాతల గురించి, ముత్తాతల గురించి, మామగారి గురించి, ఇంకో దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని, ప్రజలకి అండగా నిలబడేటువంటి పని, ప్రజలకి కష్టాల్లో నేను ఉన్నాను అని చెప్పేటువంటి పని చేయట్లేదని ఆయనకు కూడా అర్థమైపోయింది అని తెలుస్తూ ఉంది.